నీటి ధార తాగినాక కడుపారా పులిహోర గోంగూర ఆరగించి అలివి తీరా కృష్ణవేణి నీటి ధార తాగినాక కడుపారా పులిహోర గోంగూర ఆరగించి అలివి తీరా విశ్వామిత్ర మునివారసులు వలసలుగా వచ్చారు దాటుకుంటూ వింధ్య పర్వతాలు నాగాయక్ష ద్రావిడులు అను మూలవాసులు వరసలు కలిపి కలిసారు మరచిపోయి జాతి వైరాలు ఇంతలో మరిచారు జాతులన్న భావనం అంతలో మొదలయ్యే చాతుర్వర్ణ జీవనం వేల ఏళ్ళు సాగింది ఆంధ్రజాతి ప్రస్థానం ముందుగా తెలిపింది ఐతనీయ బ్రాహ్మణం రాయకుండా ఉండగలనా రాయిలాగా ఉండగలనా పాలకులు శాతవాహనులు పట్టుబట్టి వందల ఏళ్ళు పాలించిన ఘనులు ఇక్ష్వాకులు పల్లవులు విష్ణుకుండులు చాళుక్యులు చోళులు రెడ్డి రాజులు కాడింగులు గుప్తులు కాకదేవులు ధరణికోట అమరావతి రాజధానులు సమర్థులైన పాలకులు నిబద్ధులైన సేవకులు ప్రబుద్ధులైన ప్రజలతో ప్రసిద్ధమైన జాతి ఇది రాయకుండా ఉండగలనా రాయిలాగా ఉండగలనా అసమానతల అవమానాల అలజడి చాదస్తాల కర్మకాండల బాధలు పెరిగే విరగబడి విరసించిరి బ్రాహ్మణుల ఆధిపత్య ధోరణి నినదించిరి బుద్ధుని సమానత్వ తీరుని సమానత్వమే ముద్దంటూ బౌద్ధ మతం పెరిగింది సంహారమే వద్దంటూ జైన మతం వెలిగింది బద్ధకస్తులే బౌద్ధ భిక్షువులై పనిమంతులు సుఖవంతులై జనపదాలు కలకలమై జనగణాలు కలవరమై నిలిచిపోయే వైదికమే ప్రజలందరికీ అభిమతమై రాయకుండా ఉండగలనా రాయిలాగా ఉండగలనా తెలుగు భాష గగనంలో వెలిగినట్టి చంద్రుడు
కావేరి కృష్ణవేణి ఉరుకుల పరుగులలో వంశధార నాగావళి జీవనదుల కౌగిలిలో ముద్దాడి మురిసింది అన్నపూర్ణగా మారింది ఆంధ్రావనిగా అవతరించి అభివృద్ధిలో సాగింది నెమ్మదిగా చీలింది తెలంగాణ వాదమై ఉమ్మడిలో నిలిచింది సరికొత్త ఆంధ్ర రాష్ట్రమై ఏ దేశమేగినా ఎందుకాలిడినా తెలుగు జాతి వైభవాన్ని ఊరూరా చాటింది రాయకుండా ఉండగలనా రాయిలాగా ఉండగలనా